హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూశారు కాబట్టి మీకైతే అర్థమైపోతుంది. యాక్చువల్గా ఐఎమ్ సో హ్యాపీ టు షేర్ విత్ యూ గైస్. నాకైతే యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇది మీతో ఎప్పుడు షేర్ చేసుకుందాం అని కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ అయితే నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నాకైతే 6 months అవుతుంది. ఇంకా ఈ 6 monthsలో అయితే నాకు 2 monthsలోనేమో మానిటైజేషన్ అవ్వటానికైతే 2 months పట్టింది. నెక్స్ట్ 4 monthsలో అంటే నాకు జనవరిలో అయితే పేమెంట్ అయితే పడింది. అంటే 4 months అయితే పట్టింది నాకైతే ఈ ఇన్కమ్ అయితే రావడానికి. చాలా మందికి డౌట్ అనమాట, అసలు యూట్యూబ్ స్టార్ట్ చేస్తే మనీ వస్తుందా రావట్లేదా అని చాలా మంది డౌట్ ఫీల్ అవుతారు. నేనే ఎగ్జాంపుల్ అనమాట. మ్యాక్సిమం యూట్యూబ్లో మనం వీడియోస్ పెడితే మన ఛానల్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనకైతే మనీ అయితే వస్తాయి. యాక్చువల్గా ఈ మనీ అనేది ఎలా వస్తాయి అనేది అయితే మనకేంటంటే $100 అనేది కంప్లీట్ అయిపోవాలి, అప్పుడైతే మనకి మనీ అయితే వస్తాయి యూట్యూబ్ నుంచి. మ్యాక్సిమం అదనమాట. నాకేంటంటే $100 కంప్లీట్ అవ్వడానికి నాకైతే 3 months పట్టింది. అంటే డిసెంబర్లో కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా నేనైతే ఆగస్ట్లో అయితే స్టార్ట్ చేశాను ఛానల్. అయితే ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ ఈ 2 monthsలో నాదైతే మానిటైజేషన్ అయితే అయిపోయింది. తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంటే ఈ 3 monthsలో నాకు మనీ అనేది $100 కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా ప్రాసెస్ ఏంటంటే మనకి ఈ మంత్లో శాలరీ అంటే ఈ మంత్లో పేమెంట్ రావాలంటే ముందు మంత్లోనే మనకి $100 అనేది కంప్లీట్ అయిపోవాలి. నాకు జనవరి పేమెంట్ వచ్చింది కదా, అంటే మనకి డిసెంబర్లోనే కంప్లీట్ అయిపోయి ఉంటే అంటే డిసెంబర్ 30 లోపు $100 కంప్లీట్ అయిపోయి ఉండాలి. అయిపోతే అవి మనకి జనవరిలో అనేది మామూలుగా 11 to 12 13 daysలో అనేది మళ్ళీ యూట్యూబ్ నుంచి వచ్చిన డాలర్స్ అనేది మనకి గూగుల్ యాడ్సెన్స్లో యాడ్ అవుతాయి. ఆ డాలర్స్ అనేవి మనకేంటంటే మనం ఒక అకౌంట్ నెంబర్ ఇస్తాం కదా, ఆ అకౌంట్ నెంబర్కి పడాలి అంటే మనకి అంటే 21 to 28 days లోపు అయితే మనకు పేమెంట్ అయితే పడుతుంది. మ్యాక్సిమం అందరికీ ఇలానే ఉంటుందంట. సో నాకు కూడా అలానే జరిగింది. సో నాకేంటంటే నాకు డిసెంబర్లో కంప్లీట్ అయిపోయింది కదా, సో నేనేమనుకున్నా అంటే డిసెంబర్ కంప్లీట్ అయిపోతే ఆ మంతే వస్తుంది అట్లా అనుకున్నా. అలా కాదనమాట. మనకి ఏ మంత్ నెక్స్ట్ మంత్కి రావాలంటే ముందు మంత్లోనే కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ మంత్కి మనకైతే పేమెంట్ అయితే వస్తుంది. యాక్చువల్గా నాకు ఎంత పేమెంట్ వచ్చింది అనేది అయితే నేను చెప్తాను ఇప్పుడు ఎంత వచ్చింది అని. ఫస్ట్ అయితే యాక్చువల్గా యూట్యూబ్ నుంచి అయితే పేమెంట్ అయితే వస్తుంది. నాకైతే ఇది ఫస్ట్ పేమెంట్. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మెయిన్ వచ్చేసి నేను ఈ పేమెంట్ రావడానికి కూడా నా అంటే శారీస్ వీడియోస్ ఉన్నాయి కదా, శారీ వీడియోస్ అయితే 3.5 lakhs మెంబర్స్ అయితే చూశారు. దానికి మంచిగా వచ్చింది. మళ్ళీ ఇంకో శారీ కూడా 2.5 lakhs మెంబర్స్ అయితే చూశారు. వ్యూస్ అయితే అందున్నాయి అనమాట. మెయిన్ అది రిమైనింగ్ అంటే కొంచెం అయితే వచ్చాయన్నమాట. అవి మొత్తం కలిపి 100 అయితే కంప్లీట్ అయిపోయింది. నాకైతే 3 monthsలోనే $100 కంప్లీట్ అయిపోయింది. సో నాకు ఇలా అయితే వచ్చింది. యాక్చువల్గా ఏంటంటే మనకి మనీ వచ్చాయి రావాలి అంటే మీరేంటంటే డైలీ అనేది వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ యాక్చువల్గా అయితే నేను లాంగ్ వీడియోస్ అయితే డే బై డే అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకా షార్ట్స్ అయితే డైలీ ఏదో ఒకటి చేస్తూ ఉంటాను అనమాట. ఈ దీంట్లో మీకు చాలామంది ఎందుకు అలాంటి వీడియోస్ చేస్తున్నారు, లేకపోతే ఇలాంటివి చేయండి అలాంటివి చేయండి అని చెప్పి సజెషన్స్ కూడా చాలా వస్తాయి. బట్ కానీ మీరు అవి ఓకే పాజిటివ్ వే అయితే తీసుకోండి, నెగిటివ్గా అనిపిస్తే అవి వదిలేయండి. బట్ కానీ మీరైతే కంటిన్యూగా అయితే పెడుతూనే ఉండండి. అప్పుడు మీకు మ్యాక్సిమం ఏంటంటే మీకు ఎప్పుడోకప్పుడు ఏ వీడియో అయినా క్లిక్ అవుతుంది. సో మీరు ఒక్క వీడియోతోనే మీ మానిటైజేషన్ అయిపోతుంది. మీ అయితే మ్యాక్సిమం అయితే మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మీరు డాలర్స్ అనేది చేసుకోవటానికి బాగుంటుంది. మెయిన్ ఏంటంటే మానిటైజేషన్ చేయటానికి ఆ 2 months వచ్చిన వ్యూస్ అనేది ఈ డాలర్లో అనేది యాడ్ అవ్వదు. ఆఫ్టర్ దట్ అంటే మానిటైజేషన్ అయిపోయిన నెక్స్ట్
నెక్స్ట్ నుంచి మనం పెట్టే వీడియోస్కి వచ్చే వ్యూస్ని బట్టి మనకి మనీ అనేది జనరేట్ అవుతుంది, అంటే డాలర్ రూపంలో అయితే వస్తుంది. ఇది ఒకటి క్లియర్. నెక్స్ట్ యాక్చువల్గా మనీ రావాలి ఏంటంటే మనకి 2 monthsలో మానిటైజేషన్ అయినప్పుడు అయితే మనకైతే ఆ మనీ, ఆ వ్యూస్ కానీ అవన్నీ యాడ్ అవ్వవు. మనం మానిటైజేషన్ అయిపోయిన తర్వాత అయితే మనకి మనీ అయితే అంటే డాలర్ రూపంలో అయితే మనకి యాడ్ అవుతాయి. అదొకటి. యాక్చువల్గా ఏంటంటే మనకి $1 రావాలి అంటే ఒక వీడియో అనేది లెంత్ని బట్టి వ్యూస్ని బట్టి డిపెండ్ అనమాట. అంటే ఒక వీడియో 2000 నుంచి 3000 లోపు మంది వ్యూస్ వస్తే అంటే 2 to 3K అలా వస్తే ఏంటంటే $1 అనేది వస్తుంది. అది కూడా డిపెండ్స్ అనమాట, అంటే మనం వీడియో పెట్టిన దాన్ని బట్టి డిపెండ్ అనమాట. షార్ట్స్ వచ్చేసి అయితేనేమో మిలియన్ అంటే 1 lakh వ్యూస్ వస్తే అనమాట $1 అనేది వస్తుంది. అది కూడా డిపెండ్స్, అంటే నేను ఓవరాల్గా అంటే అటు ఇటుగా చెప్తున్నాను, అంటే ఇంతే వస్తే ఇలా వస్తాయి అని కాదు, ఓవరాల్గా అటు ఇటుగా అయితే చెప్తున్నాను. మ్యాక్సిమం నాదంటే నా పేమెంట్ కూడా మెయిన్ ఎక్కువ అమౌంట్ వచ్చేసి మ్యాక్సిమం లాంగ్ వీడియోకే కంప్లీట్ అయిపోయింది. షార్ట్స్ వీడియోస్ అంటే నేను ఎక్కువ నిజం చెప్పాలంటే షార్ట్స్కి నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే చేయను, లాంగ్ వీడియోస్ మీదే నేనైతే కాన్సన్ట్రేషన్ అయితే చేస్తాను. మెయిన్ ఏంటంటే మళ్ళీ మనకి ఎక్కువ పేమెంట్ రావాలి, మనకి మంచిగా ఇన్కమ్ రావాలి అన్న షార్ట్స్ కన్నా లాంగ్ వీడియోస్ చేస్తేనే ఎక్కువ పేమెంట్ అయితే వస్తుంది. అంటే నాకు తెలిసినంత వాటికి అయితే షార్ట్స్ కూడా చాలా మంది చేస్తారు, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నేనైతే మెయిన్లీ లాంగ్ వీడియోస్తోనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే చేశాను. నాకైతే ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది. అసలు నాకు ఎంత పేమెంట్ వచ్చింది అనేది అయితే నేను చెప్తాను. యాక్చువల్గా ఏంటంటే యూట్యూబ్లో కానీ ఎక్కడైతే ఎంత పేమెంట్ వచ్చింది అని అయితే డైరెక్ట్గా అయితే చెప్పరు. సో నేను కూడా డైరెక్ట్గా అయితే చెప్పట్లేదు. మళ్ళీ ఎవరు చెప్పనప్పుడు నేను చెప్పాను అనుకో మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో, నాకు తెలియదు కాబట్టి నేను కూడా అందరిలాగా ఎలా చెప్తారో ఏదన్నా ఒక వస్తువు మా టైప్ అయితే చెప్తాను. ఇప్పుడు నాకైతే యూట్యూబ్ నుంచి అసలు ఎంత పేమెంట్ వచ్చిందని అయితే నేను ఎగ్జాంపుల్లో అయితే చెప్తాను. యాక్చువల్గా ఈ లిప్స్టిక్ కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ అయితే నేను ఇలాంటివి 11 అయితే కొనుక్కుంటాను. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, నాకు యూట్యూబ్ నుంచి వచ్చిన పేమెంట్లో ఈ లిప్స్టిక్ కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ అయితే అంటే 1000 రూపాయలు అయితే నేను ఇలాంటివి 11 అయితే కొనుక్కోగలుగుతాను. నా పేమెంట్ ఎంత వచ్చిందని మ్యాక్సిమం మీకు అర్థమైపోయి ఉంటుంది. మ్యాక్సిమం ఇదైతే వచ్చింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అసలు ఎంత పేమెంట్ వచ్చింది అనేది పక్కన పెడితే నాది అసలు ఇది ఒక డ్రీమ్ అనమాట. అంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, వీడియోస్ పెట్టాలి, మళ్ళీ ఇలా యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుంది అదని అయితే నాకు ఫస్ట్ నుంచి డ్రీమ్ అనమాట, ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అని. అది నా మ్యాక్సిమం ఇదైతే నాకు క్లోజ్గా ఉన్న వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. నా యూట్యూబ్ మీద ఉండే పిచ్చి అయితే మా ఫ్రెండ్స్ మ్యాక్సిమం నా క్లోజ్ ఫ్రెండ్స్కి అయితే బాగా తెలుసు అనమాట. అస్సలు నేను ఎక్స్పెక్టే చేయలేదు ఇంత త్వరగా మనకి యూట్యూబ్ ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి. చాలా మందికి అయితే చాలా టైం పడుతుంది, అసలు యాక్చువల్గా మానిటైజేషన్ అవ్వడానికి చాలా టైం పడుతుందంట, నేను చాలా విన్నాను. అలానే పేమెంట్ కూడా ఇంత త్వరగా రావటం అయితే చాలా రేర్ అనమాట. నేను మెయిన్లీ నాకు ఇంత ఫాస్ట్గా అవ్వటానికి గాడ్ బ్లెస్సింగ్, లేకపోతే ఇంత త్వరగా అయితే అవ్వదు. నేను అదైతే గట్టిగా బిలీవ్ చేస్తాను. ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్, ఎప్పుడు థ్యాంక్ఫుల్గానే ఉంటాను నేను దేవుడికి అయితే. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ నా సబ్స్క్రైబర్స్ అయితే నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత త్వరగా నాకు పేమెంట్ రావడానికి కారణం నా యూట్యూబర్స్ అందరూ చూసి నన్ను సపోర్ట్ చేయటం వల్ల ఇంత త్వరగా అయితే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, నా యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, అండ్ సబ్స్క్రైబ్ చేయకపోయినా కొంతమంది చూస్తారు, వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ కూడా ఏంటంటే మన వీడియోస్లో ఎక్కువ కనిపించకపోయినా నాకు తను చాలా సపోర్ట్ చేస్తారు. నాకు తెలియని కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేమెంట్కి సంబంధించినవి అన్నీ చూసుకోవటం కానీ ఏదన్నా చేయాలన్నా నా బ్యాక్ అయితే సపోర్ట్ అయితే మా హస్బెండ్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ బేబీ, నాకు ఇలా సపోర్ట్ చేస్తూనే ఉండు. చాలా మంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాము అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకే, నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ అనేది స్టార్ట్ చేసేయండి. స్టార్ట్ చేసిన తర్వాత పేషెన్సీ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. మనకి మెయిన్ ఉండాల్సింది ఫస్ట్ పేషెన్సీ. మనం వీడియో పెట్టేసి ఆ వైరల్ అయిపోవాలి నైట్కి నైట్ అంటే అవ్వదనమాట. సో మనకేంటంటే కొంచెం స్లోగా అవ్వచ్చు, ఫాస్ట్గా అవ్వచ్చు, మన లక్ బేస్ కూడా ఉంటుంది, మనం పెట్టే కంటెంట్ బట్టి కూడా డిపెండ్స్ అనమాట. సో ఏంటంటే మీరు ప్రతి ఒక్కరు పెట్టాలనుకున్న వాళ్ళు పెట్టండి. యూట్యూబ్ స్టార్ట్ చేయటం
యూట్యూబ్ పెట్టడం వల్ల తప్పేం కాదు. యూట్యూబ్లో నువ్వు ఇంట్లో ఉండి నువ్వు చేసేవి చూపిస్తూ ఇప్పుడు అలా చెప్పడం తప్పైతే లేదు. యూట్యూబ్ నుంచి మనీ కూడా వస్తాయి. చాలా మందికి తెలియదు యూట్యూబ్ నుంచి మనీ వస్తాయా లేదా అని. నిజంగా చెప్తున్నాను కదా, నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ కూడా వచ్చింది. సో నేనే ఎగ్జాంపుల్ అనమాట. సో మీరు కూడా స్టార్ట్ చేయండి, మీరు కూడా మంచిగా ఉండండి, నాకు ఇలానే సపోర్ట్ చేస్తూ అయితే ఉండండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే మ్యాక్సిమం అవన్నీ క్లియర్ చేస్తాను. ఇది సో అంటే హ్యాపీ మూమెంట్ కాబట్టి నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, ఇంతకన్నా ఇంకా మంచిగా అయితే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మంచి మంచి వీడియోస్ అయితే మేము పెడతాను మ్యాక్సిమం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తే పక్కన హైప్ ఆప్షన్ ఉంటుంది, దానికి కూడా పాయింట్స్ ఇచ్చేయండి. బాయ్ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.